నువ్వేనా మా అమ్మాయి ప్రేమించిన అబ్బాయే? అవును మామా. నువ్వేనా మా అమ్మాయి ప్రేమించిన అబ్బాయే? అవును మామా. మామ అనొద్దు, మేము పెళ్లికి ఓకే అనుకున్న తర్వాతనే మామ అనాలా. సరే సార్. ఉద్యోగమైన ఉందా లేదా? ఉందత్తా. అత్త మేము ఓకే చెప్పిన తర్వాత అత్తనాలా? సరే మేడం. ఇంతకీ జీతం ఎంత? అన్ని కలుపుకుంటే 50,000 దాకా వస్తుంది. 50,000? మేము మా కూతురు పాకెట్ మనకి 40,000 ఇస్తాం. దాంతో కూడా కలుపుకొని 50,000 అనింది. ఇప్పుడు ఓకేనా? ఏంది ఓకే? తరవరిందా జిమ్మి అటాక్. రే నాయనా, రీఛార్జ్ చేసినాను కానీ బ్యాలెన్స్ పడలేదురా. కస్టమర్ కేర్ వాడికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడా. నేను మాట్లాడతాను ధ్యానైనా. ఏమైందండి? నా కొడుకుని ఎందుకు కొడుతున్నారు? కొట్టాలనా సంపాలనా? ముందు ఏమైంది చెప్పండి. వీని ఏ స్కూల్లో చదివిస్తుంటదా? ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కొన్ని లక్షలు పెట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తే కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి తెలుగు కోసం ఒకటి నొక్కుతాడు వీడు. అమ్మా నీ పెళ్ళాం జాగ్రత్త. పెళ్ళాం మాటిని బతికేవాడా? పెళ్ళాం కూర్చోమట్టి కూర్చునేది, లేమట్టి లేచేది, తినమట్టి తినేది. నువ్వంతా ఒక మోగొడ్డు. ఇక చాలు. ఎవట్రా పెళ్ళ మాటిని బతికేవాడా? నువ్వేం రోజు ఇంట్లో చూస్తున్నావా? ఇప్పుడే కత్తి తెచ్చి 2కి నరికేస్తుంటాను. నా పెళ్ళ మాటిని వదిలేస్తున్నాను. ఇక్కడ కూడా పెళ్ళాం మాట వినేవా? రండి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సేమ్ టు యు. ఎవండి ఇంక మీట మందు తాగుబాతండి. సరే బంగారం. మీరు అట్నే అంటారు, మళ్ళీ తాగేసి వచ్చేస్తారు. నా మీద తొట్టేయండి. మీరు ఇంక మిట్టగానే తాగేసి వస్తే నేను చచ్చిన తొట్టు. మళ్ళీ తాగేసి వచ్చినారా? తాగితే నేను చచ్చిన తొట్టు అని చెప్పలేం కదా. అట్టైనా సస్తావనే తాగేసి వచ్చిన. గణపయ్య ఈ రోజు నీ పుట్టినరోజు కదా, నీకేం కావాలి? ముందు ఏం కావాలో కాదు గానే ఏం వద్దో చెప్తాను వినండి. ముందు నా చెవుల దగ్గర నుంచి హై వాల్యూమ్ స్పీకర్లు తీసేయండి. చూడొచ్చేసే మార్గుంది. మీకు నిజంగా పాడాలనిపిస్తే ఒక భక్తి పాట నేర్చుకుని పాడండి, పరవశించిపోతాను. తాగి గుళ్ళో దర్శనానికి వెళ్తారా? అమ్మమ్మ మరి నా మండపం కూడా గుడితో సమానమే కదా, మరెందుకు తాగొస్తున్నారు? తాగి నా ముందు ఆ డబుల్ మీనింగ్ పాటలకి గంతులేయడం వల్ల నన్ను తక్కువ చేసిన వాళ్ళు అవుతారు కానీ నా భక్తులు అనిపించుకోలేరు. ఇంకోటి ఉన్నంతలోనే ఉత్సవాన్ని జరిపించండి. మీరు ఎంత పెట్టుబడి పెట్టారనే దాన్ని నేను చూడను, ఎంత ప్రేమను పెట్టారనేది మాత్రమే నేను చూస్తాను. ఒకే గ్రామంలో 3-4 విగ్రహాలు పెట్టడం వల్ల మీలో ఐక్యత నశిస్తుంది. అందరూ కలిసిమెలిసి ఒకే విగ్రహాన్ని పెట్టి పూజించండి. నేను మీలో ఐక్యతకి కారణం అవ్వాలి కానీ గొడవలకి కాదు. స్వామి మేమైతే తాగి రావడం, డబుల్ మీనింగ్ పాటలకి డాన్స్ వేయడం ఇవేవి చేయలేదు స్వామి. అందుకే కదా నాయనా నేను ప్రత్యక్షమై మీతో మాట్లాడుతుండేది. మీరు నాకు బాగా నచ్చారు. ఏదైనా ఒక వరం కోరుకోండి, ఖచ్చితంగా తీరుస్తాను. స్వామి నీ పుట్టినరోజు నాడు కూడా విజయవాడ ఖమ్మం అసలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు స్వామి. వాళ్ళకి తోడుగా ఉండు స్వామి. తదాస్తు. సార్ బిజినెస్ పర్పస్ మీద మీ బ్యాంక్ లో లోన్ తీసుకున్నాను కదా, దాన్ని తిరిగి కట్టేద్దాం అనుకుంటున్నాను. 2 రోజుల ముందే కదా నువ్వు లోన్ తీసుకునిందా? అవును సార్, బిజినెస్ సక్సెస్ అయిందే, అందుకే తిరిగి కట్టేస్తున్నాను. 2 రోజుల్లోనే సక్సెస్ అయిపోయిందా? ఎట్టా? నేను ఏ బిజినెస్ చేసినా క్వాలిటీ మెయింటైన్ చేస్తాను సార్, అందుకే సక్సెస్ అయింది. సంతోషం అయ్యా. క్యాషియర్ సార్, క్యాష్ కలెక్ట్ చేసుకుని కట్టుకున్నది లేదు, క్యాలిక్యులేట్ చేసి 4 గంటలు చెప్పు. ఓకే సార్, కరెక్ట్ కూడా సార్. క్యాష్ నోట్లు కూడా తలాడుతున్నాయి. సరే సార్ నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం. 2 రోజుల్లోనే మొత్తం డబ్బులు కట్టేనావంటే ఇంతకీ ఏం బిజినెస్ స్టార్ట్ చేసినావో? ప్రింటింగ్ బిజినెస్. స్వామి నా చేయి చూసి జాతకం చెప్పండి స్వామి. ఏమైంది స్వామి? కళ్ళ జోడేసుకోలేదు కదా, కనబల్ల. ఇంకేదో అనుకుని పోయిపోయినాను కదరా. 3 కొడుకులు, 4 కూతుర్లు, 5 భార్యలు. 5 మంది. ఈ విషయం నా భార్యలకే తెలీదు, నీకే తెలిసిపోయింది స్వామి. రేఖ రాసి మరి చూపిస్తున్నదా మూర్ఖ. బతికంతా బాగానే ఉంటది కానీ సావు మాత్రం కుక్క సావు చేస్తావు. దానికి స్వామి అమ్మా నాయన్ని అనాథాశ్రమంలో వదిలేస్తుంటావు కదా. అవును స్వామి. నచ్చబెడతా ఉన్నారు, దానికైనా తరివేనా? 5 మంది పిల్లలు మాత్రం నచ్చబెట్టలే. ఈ క్షణం అమ్మ నేను తీసుకొచ్చి ఆనందంగా చూసుకున్నావంటే బాగుపడతావు, లేదంటే సర్వనాశనం అయిపోతావు. ఇప్పుడే పోతున్నాను స్వామి. అమ్మా నాయనా